దైవ సేవకులు మరి గుంటి నుంచి వచ్చిన దైవ సేవకులు సుదర్శనయ్య గారు వాక్యం అందిస్తారు. కొద్ది నిమిషాలు మనందరి హృదయాలు సిద్ధపరచుకొని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సిద్ధపరచుకొని అలాగే మనం అందరం కూడా ఆరాధనలో ముందు సాగుదాం. నేరుగా చెప్పలు కొట్టి ఆహ్వానించి దైవ సేవకునికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అవట్లేదు అవుతుంది అది రావట్లేదు నాకు లైవ్ అని చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి అవకాశం కలుగజేసిన దైవ సేవకులు సికింద్ర నాయక్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేరుగా దేవుని వాక్యములోనికి మనం వెళ్ళిపోదాము. లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పెదను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఆ ఆఖరి మాట మనం చదువుదాం. లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మరలా అందరూ ఒకసారి లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక అడవిలో సింహము ఏం చేసిందంటే ఒక బలమైన గాడిదను చూసింది. బాగా బలిసి ఉన్నటువంటి గాడిదను చూసింది. చూడగానే ఏమనిపించిందంటే దాన్ని ఎలాగైనా తినాలన్న కోరిక కలిగిందన్నమాట. ఒకసారి మా ఫ్రెండ్తో వెళ్తున్నప్పుడు ఒక మంచి పందెం కోడి కొక్కురుకొని వెళ్తుంటుంటే దాన్ని చూస్తే తినాలనిపిస్తుందిరా అన్నాడు నన్ను. అలాగే ఈ సింహానికి కూడా ఏమనిపించిందంటే ఆ గాడిదను చూడగానే తినాలనిపించింది. బాగా బలిసుంది. అయితే ఒకసారి అటాక్ చేసింది, ఆ గాడిద తప్పించుకుంది. రెండవసారి అటాక్ చేసింది, గాడిద తప్పించుకుంది. మూడవసారి అటాక్ చేసింది, గాడిద తప్పించుకుంది. చాలా దిగులేసేసిందండి ఈ సింహంకి. ఆ పక్కనే నక్క చూసి, ఏంటి అడవికి రాజువు, నువ్వే అంత దిగులు పడితే ఎలాగా అని అంటే, నేను ఒక గాడిదని చూశాను, చాలా బాగుంది, బాగా బలిసుంది, దాన్ని తిందాం అనుకుంటే 3 సార్లు ట్రై చేశాను, 3 సార్లు తప్పించుకుంది అని చెప్పిందంట. అప్పుడు నక్క అంటే బాగా జిట్టులు మారింది కదా, తెలివైంది కదా, నీకెందుకు ఆ గాడిదని నీ దగ్గరికి తెమ్మంటావా, నువ్వు పరిగెత్తకుండగానే అదంతటా అదే నీ దగ్గరికి వచ్చేటట్లు చేయమంటావా అని అడిగిందంట. నువ్వు అలా చేయు, ఈ అడవికి నా తర్వాత నిన్నే రాజుని చేస్తానందంట సింహం. సరే, నక్కెళ్ళింది. గాడితో ఏం మాట్లాడిందో తెలీదు. గాడిద వచ్చేసింది సింహం దగ్గరికి. సింహం దగ్గరికి రాగానే ఎగిరి పడి 2 చెవులు కొరికేసి తినేసింది ఫస్ట్. ఈ 2 చెవులు ఎప్పుడైతే కొరికేసింది, ఈ గాడిద పరిగెత్తుకొని పారిపోయింది. పారిపోతే, అయ్యో మొత్తం తిందాం అనుకున్నాను, చెవులే తిన్నాను, పారిపోయింది గాడిద, మరి ఎలాగైనా ఇంకోసారి తీసుకురావా అనంటే, నీకెందుకు రాజా, నేను తీసుకొస్తాను కదా అందంట నక్క. వెళ్ళి గాడితో ఏం మాట్లాడిందో తెలీదు. మరలా గాడిద వచ్చేసింది. రాగానే అటాక్ చేసేసరికి తోక తినేసింది, పారిపోయింది. పారిపోతే, అయ్యో పూర్తిగా తిందాం అనుకుంటున్నాను, తప్పిపోతుంది, ఏం చేయాలి అని అంటే, నక్కంది నీకెందుకు తీసుకొస్తానని చెప్పి 3వసారి తీసుకొని వచ్చిందంట. తీసుకొస్తే గొంతు పట్టుకొని ముందు గొంతు చంపేసి ఫుల్గా తినేసింది. ఈ సింహము నక్కని అడిగింది, నేను ప్రయత్నించాను, దొరకలేదు,
నువ్వు మాటలతోనే ఎలా తెచ్చావు? అసలు నా దగ్గరికి గాడిదలు వస్తాయా? ఏ బర్రెలైనా వస్తాయా? కానీ వచ్చేటట్లు నువ్వు ఎలా చేసావు అనంటే అప్పుడు నక్క చెప్పిందంట, ఏమీ లేదు, అడవికి నిన్ను రాజుని చేస్తానని అడవి రాజు అయిన సింహం నాకు చెప్పాడు, నువ్వు వస్తే సింహాసనం నీదేనంట అని చెప్పానంతే. నమ్మేసింది. వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు చెవులు కొరుక్కొని తినేసావు, పారిపోయింది అనంటే, మరి చెవులు కొరికిసి తినేసాను కదా, అయినా మరలా రెండోసారి ఎలా వచ్చింది అనంటే వెళ్ళి ఏం చెప్పిందంట, ఏమీ లేదు, చెవులు ఎందుకు కొరికిందంటే నీకు కిరీటం పెట్టినప్పుడు చెవులు అడ్డంకి వచ్చేతాను ముందు కొరికేసిందంట. రెండోసారి తోక కొరికేసినప్పుడు ఏం చెప్పావంటే, ఏమి లేదు, సింహాసనం మీద కూర్చునేటప్పుడు తోక అడ్డం వద్దని తోక కొరికేసిందంట అని చెప్పిందంట. మూడోసారి వచ్చేసరికి పేక కొరికేసింది. అది మూడవసారి కొరికేసిన తర్వాత ఇన్నిసార్లు ఆ గాడిద ఎలా నమ్మిందంటావు అని సింహము నక్కని అడిగితే నక్క చెప్పిందంటే, దానికి బ్రెయిన్ లేదని చెప్పింది. ఏం లేదు? బ్రెయిన్ లేదు, బుర్ర పనిచేయదు దానికి. ఒక మాట చెప్పనా, క్రైస్తవుడికిలో కనుక బుర్రలో గుజ్జు లేకపోతే, క్రైస్తవుడికి కనుక దైవిక జ్ఞానము లేకపోతే సాతాను ఈజీగా నిన్ను పట్టుకుంటాడు, తెలివితో పట్టుకుంటాడు, తెలివితో నిన్ను చంపేస్తా. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు అని హోషేయ 4:6 రాయబడి ఉంది. బైబిల్లో దేవుడు కూడా జ్ఞానం విషయంలో ఒక బలమైన వాగ్దానం ఇచ్చాడు. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గర్దింపకుండగా ధారాళముగా ఇచ్చువాడని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము మనకి కావాలి. జ్ఞానము లేకపోవటం వలనే ఈనాడు క్రైస్తవులు చాలా మంది తప్పిపోతున్నారు. ఇప్పుడు కొన్ని సంఘాలకి నేను వెళ్తూ ఉన్నప్పుడు మంచి చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, మంచి బ్యాంక్ మేనేజరు, కానీ పిచ్చి పిచ్చి పాటలు పాడతాడు, పిచ్చి పిచ్చి వాక్యాలు వింటాడు. సత్యం తెలియని స్థితిలోనికి దిగజారిపోతున్నారు. అరే, లోకరీతిగా జ్ఞానవంతుడే, కానీ దైవ సంబంధమైన జ్ఞానము లేదు, వాక్యమును గూర్చిన జ్ఞానము లేదు. కాబట్టి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేనేం నేర్చుకుంటున్నాననే స్పృహ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖన భాగములో తండ్రి యొద్దకు తిరిగి వస్తే లాభం ఏంటి అనే విషయాన్ని చెప్తాను. ఈ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె, రెండవ ఉపమానము పోగొట్టుకున్న నాణెము, మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని, రెండవ కుమారుడు తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి వ్యభిచారము వలన మొత్తం ఆస్తి అంతా పాడు చేసేసాడు. అక్కడ కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో తినడానికి కూడా తిండి దొరకలేదు. పందులు మేపేవాడి దగ్గర ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఆ పందులు తినే పొట్టు తిందామని ఆశించాడు, కానీ అప్పుడు కూడా అది కూడా దొరకలేదు. బాగా ఆకలితో అలమటిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు అప్పుడు బుద్ధి కలిగిందంట అతనికి, నా తండ్రి ఇంట కూలివానికి కూడా సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోదాను. తండ్రి, నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటాను అని అనుకొని లేచి తిరిగి వచ్చాడు. అది అక్కడ వరకు మనం చదువుకున్నాం. చెప్పాలి, తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు లభించినది మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటో తెలుసండి? మొదటి ఆశీర్వాదము దేవుని కనికరం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎవరన్నా సరే దేవుని యొద్దకు వస్తే వాడు దేవుని కనికరము పొందుకుంటాడు. దేవుని కనికరం పొందుకోవటం ఎంత లాభమో తెలుసండి అది మనకి. దేవుని కనికరం మనం పొందుకున్నామనంటే పాపము నుండి విడుదల పొందినట్లే, శాపము నుండి మనము విడుదల పొందినట్లే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 1వ వచనం ఫాస్ట్ గా చదవగలిగిన వారు ఎవరైనా సరే, చదవగలరా? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం.
చదవమ్మా. దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను, ఎంత గొప్ప మాట అండి, నిన్ను చేయి విడువడు. ఎందుకు? ఆయన కనికరము గల దేవుడు కాబట్టి. ఒకసారి దేవునిలోంచి తొలగిపోయిన ఏ వ్యక్తి అయినా సరే, అసలు ఇప్పటి వరకు దేవునిలోనికి రాలేని ఏ వ్యక్తి అయినా సరే, ఒకసారి తండ్రి దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే అతడు ఏం పొందుకుంటాడు? కనికరం పొందుకుంటాడు. ఈ తండ్రి ఆ కుమారుణ్ణి, ఏరా ఆస్తి పట్టుకెళ్ళిపోయావు, ఇంక నిన్ను నేను క్షమించేదేటి, ఇంక నేను నిన్ను కనికరించేదేటి, పో అన్నడా? లేదు, కనికరమును చూపించాడు. అంటే తండ్రి యొద్దకు తిరిగి వస్తే మనకు కనికరము దొరుకుతుంది. హల్లెలూయా. కనికరం ఎప్పుడైతే మన మీదకి వచ్చిందో మనల్ని ఆయనకు చేయి విడువడు అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 14:14లో విస్తారమైన రోగులు ఆయన దగ్గరకు వస్తున్నారంట, స్వస్థత కొరకు, ఆరోగ్యము బాగుపడుట కొరకు వస్తున్నారంట. వస్తూ ఉంటుంటే దేవుడు వారి మీద కనికరపడి ఆ రోగులను స్వస్థపరుచుచుండెను అని రాయబడి ఉంది. చూడండి, దేవుని కనికరము మనం పొందుకుంటే మనకు స్వస్థత కలుగుతుంది. నేను అనుకుంటాను, శరీరానికి స్వస్థతే కాదు, మన ఆత్మకు, మన మనస్సుకు, మన జీవితానికే స్వస్థత కలుగుతుంది. అంటే ఆయన కనికరములో మన చేయు విడువడు, ఆయన కనికరములో మనకు స్వస్థత కలుగుతుంది. ఆ కనికరం మనం ఎప్పుడు పొందుకుంటాం? దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడా, దేవునికి దగ్గరగా వచ్చినప్పుడా? అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఒకప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోయాడు, దేవుని కనికరానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మరలా తిరిగి వచ్చాడో దేవుని కనికరం పొందుకున్నాడు. స్వస్థత కలుగుతుంది దేవుని దగ్గరకు వస్తే. ఆయన నీ చేయి ఎన్నడూ విడువడు అని బైబిల్ చెప్తుంది. 119వ కీర్తన 40వ వచనములో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రార్థన మీరు చూడండి. 119వ కీర్తన 41వ వచనం. మీరు ఎప్పుడైనా ఈ 119వ కీర్తన అధ్యాయం అంతా చదివి ఒక్కొక్క వచనం కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ఒకసారి 119:41. నీ ఉపదేశములు 40 చదవండి అన్న. నీ కనికరములు నా మీదకి రానిమ్మనుందా? చదవండి. యెహోవా నీ కనికరములు నా మీదకి రానిమ్ము. దావీదు భక్తుడు అడుగుతున్నాడు, నీ కనికరములు నా మీదకి రానిమ్ము. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఇలాంటి ప్రార్థన మనకు ఉండాలి. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఉపయోగము లేని ప్రార్థనలు చేస్తున్నారు. దేవా నీ కనికరము నాకు కావాలి అని ప్రార్థిస్తే ఆయన కనికరములో పాపము పోతుంది, శాపము పోతుంది, స్వస్థత కలుగుతుంది. ఆయన మన చేయి విడువను అని చెప్తున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే ఆ కనికరం పొందుకోవటానికి మనం ప్రయత్నం చేయం. మనం యోధా పత్రికలో నీ కనికరము నా మీదకు వస్తే మనం పరలోకంకి వెళ్తామని బైబిల్లో రాయబడి ఉంది. ఆ కనికరము కొరకు మనం ప్రార్థన చేయం. కారు కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, బండి కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి ప్రార్థనలు. ఇంకా ఏంటంటే కొంతమంది, ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, యూట్యూబ్ లో పెట్టారు అది. చీపురు కట్ట పట్టుకొని ఊడుస్తా ఉంటుంటే చెయ్యి వాసిపోతుందంట. ఏంటి ప్రభా నా చెయ్యి వాసిపోతుందంటే చీపురు కట్ట కాస్త కింద పట్టుకోమని చెప్పాడట దేవుడు. అది ప్రార్థనేనండి? పొట్టలో రాళ్ళు పోవటం కొరకు ప్రార్థనలంట, ఫ్లైట్ ఎక్కటం కొరకు ప్రార్థనలంట. ఈ ప్రార్థనలు చేయాలా? దేవుని కనికరము కొరకు ప్రార్థన చేయాలా? ఆలోచించండి. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, అంటే తండ్రి యొద్దకు తిరిగి వస్తే కనికరము మనకి దొరుకుతుంది. వచ్చేటప్పుడు నిజమైన
హల్లెలూయా. నిజమైన పశ్చాత్తాపంతో ఏసావు రాలేదు. అందుకే అతడు మారు మనసు పొందుటకు ఎంత ప్రయత్నించినా దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇస్కరియోతు యోధా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రాలేదు. అందుకే దేవుని కనికరం అతడు పొందుకోలేకపోయాడు. నిజమైన పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుని కనికరం మనము పొందుకుంటాం. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుని యొద్దకు తిరిగి వస్తే దేవుని కనికరము మనము పొందుకుంటాము. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరంలోనే ఉంటారు, కానీ దేవుని దగ్గరకు వచ్చినట్లు కాదు లెక్క. కొంతమంది దేవుని మందిరానికి రాకపోయినా దేవునిలోనే ఉంటారు. ఒకసారి నేను వాక్యం చెప్తుంటుంటే సెల్ ఫోన్ ఆన్ చేసి ఒక ఆయన పాకెట్లో పెట్టుకుని ఆ పక్కన ఇలా ఉంటున్నాడు అనమాట. ఆ లోపల లైట్ వెలుగుతుంది పాకెట్లో నుంచి. వెలుగుతుంటుంటే మెసేజ్ రికార్డ్ చేస్తున్నాడా ఏంటని చెప్పి మెసేజ్ మధ్యలో అడిగిన, బాబు నీకు ఇప్పుడు ఆ ఫోన్ అవసరమా అని అంటే, అన్న మీరేం తప్పుగా అనుకోకండి అన్న అని ఫోన్ తీసుకొచ్చి, మా ఫ్రెండ్ ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నాడు, మీ మెసేజ్ అంటే ఇష్టం అంట, కనీసం ఫోన్ ఆన్ చేసి పెట్టరా నేను వింటానని అన్నాడు. ఆన్ చేసి పాకెట్ పెట్టుకొని ఇక్కడ నిల్చున్నాను అన్నాను. అతడు దేవుని మందిరంలో లేడు, కానీ దేవునికి దగ్గరగా ఉండాలనే మనసు ఉంది. కొంతమంది దేవుని మందిరంలోనే ఉంటారు, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. దేవుని యొద్దకు నీవు తిరిగి వస్తే కనికరం పొందుకుంటావు. హల్లెలూయా. రెండో విషయం, ఈ తప్పిపోయిన కుమారుడు దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన పొందుకున్నది ఏంటో తెలుసండి? దేవుని ప్రేమ పొందుకున్నాడు. హల్లెలూయా. మనం ఒకప్పుడు తల్లిదండ్రుల ప్రేమతో మనం ఉన్నాం అనుకోండి, తల్లిదండ్రులు వదిలిపోయి కొద్ది కాలం వాళ్ళని పట్టించుకోకుండా తిరిగి వస్తే అదే ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు రాదు. భార్య భర్తలు ఇద్దరు బాగా ఆనందంగా ఉన్నారంట, ఏమైందో తెలియదు, భార్య వదిలేసి వెళ్ళిపోయిన ఒక 3 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చింది, భర్త దగ్గరకు వచ్చేసింది. మొదట చూపించిన ప్రేమ భార్య మీద చూపించలేకపోతుంది. పిల్లలైనా అంతే, మనుషులనేవారు ఎవరైనా అంతే. కానీ మన పరలోకపు మన యేసయ్య, హల్లెలూయా, ఒకసారి తండ్రి యొద్దకు నీవు మరలా తిరిగి వస్తే ఏం దొరుకుతుంది? దేవుని ప్రేమ దొరుకుతుంది. దేవుని ప్రేమ దొరుకుతుంది. తమ్ముడు అన్న ఉన్నాడు అక్కడ, అన్న ప్రేమించాడా? అరే మా తమ్ముడు వెళ్ళిపోయి తిరిగి వచ్చాడని ప్రేమించాడా? ప్రేమించలేడు. ఒకప్పుడు ప్రేమ ఉందేమో, వెళ్ళిపోయాడనే పగ ఉంది ఇప్పుడు, వెళ్ళిపోయాడనే బాధ ఉంది ఇప్పుడు, కానీ ప్రేమించలేకపోతున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఒక మంచి పని చేశాడండి. ఆయనకు ఆకలేసినప్పుడు ముందు అన్న దగ్గరికి వెళ్ళలేదు. అన్న దగ్గరికి వెళ్ళుంటే ఏం జరుగుండేది? అన్న నాకు బాగా ఆకలేస్తుందిరా, తిండి లేదు, అందుకే నాన్న దగ్గరికి వచ్చేది అనుకుంటున్నాను, ముందు నీ దగ్గరకు వచ్చాను, నాన్న ఎంత కోపంగా ఉన్నాడో నీ దగ్గరకు వస్తే తెలుస్తుంది అని వచ్చానంటే అప్పుడు ఏమంటాడు? ఇద్దులేనుడా, చూశాడంటే నరికేస్తాడు, పారిపో అని చెప్పి పంపించేసి ఉండేవాడేమో. అవునా కదా? ఈయన చేసిన గొప్ప పని ఏంటంటే తండ్రి యొద్దకు వచ్చాడు. కానీ యాకోబు దగ్గర చూడండి, ఏసావుకు ఆకలేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు దగ్గరికి వెళ్ళి, అదే నాన్న దగ్గరకు అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటే అన్నం దొరికేది, జ్యేష్ఠత్వం అమ్ముకోవలసిన పని వచ్చేది కాదు. బేరం పెట్టేశాడు భోజనం దగ్గరికి వెళ్తే. ఎప్పుడైనా మీరు తప్పు చేస్తే, ఎప్పుడైనా మీరు బలహీనులైపోతే తండ్రి యొద్దకే రండి. సహోదరుల దగ్గరికి, ఈవెన్ పాస్టర్ గారి దగ్గరికి కూడా రావద్దు, ముందు తండ్రి యొద్దకు రండి. హల్లెలూయా. తండ్రి యొద్దకు రావాలి. వస్తే ఆయన ప్రేమ నీవు పొందుకుంటావు. ఇది గ్యారంటీ. మొదట ప్రేమించినట్లు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అని నువ్వు మనసులో ఏ మాత్రము సందేహించొద్దు. దేవుడు 100% ఇంకా చెప్పాలంటే మొదటి ప్రేమ కంటే ఇంకా అధికముగా నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. తండ్రి యొద్దకు తిరిగి వస్తే కనికరం వస్తుంది. రెండవది, దేవుని ప్రేమ మనకు దొరుకుతుంది. మీరు చదివితే ఈ లోకాసు వార్త 15వ అధ్యాయములో తండ్రి ఏం చెప్పాడు చెప్పండి? ఆయన బట్టలు తీసి ప్రశస్త వస్త్రములను తొడిగించమన్నాడా లేదా? నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, ఎందుకంటే షార్ట్ టైంలో బెటర్ మెసేజ్ మీకు ఇవ్వటాను.
అప్పటికే నీకు తిండి లేక అడుక్కున్నలాగా ఉండి చిరిగిపోయిన బట్టలు వేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని ఉంటే ఆయనకి తండ్రి ఏం చెప్తున్నాడు, వెంటనే ప్రశస్త వస్త్రాలు తెచ్చి వానికి తొడగండి అంటున్నాడు. ప్రశస్త వస్త్రాలు అంటే ఏంటో తెలుసా? ప్రశస్త వస్త్రాలు దేనికి సాదృశ్యమో తెలుసా? ఒక సాదృశ్యం చెప్తాను నేను, ఒక సాదృశ్యం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో అక్కడ ఒక కోర్టు కనబడుతుంది. అక్కడ దేవుడు జడ్జిగా ఉన్నాడు, అపవాది న్యాయవాదిగా ఉన్నాడు, అంటే లాయర్ గా ఉన్నాడు. బోన్లో యెహోషువ మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు. అనగా మలిన వస్త్రాలు అనగా పాపపు వస్త్రాలు అన్నమాట. దేవుడు ఇతడు పరిశుద్ధుడని తీర్పు తీర్చి ప్రశస్త వస్త్రాలు అతనికి తొడగమని చెప్పాడు. అంటే పవిత్రత ఇమ్మన్నాడు, పరిశుద్ధత తిరిగి ఇమ్మన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తండ్రి యొద్దకు తిరిగి వస్తే ఏమొస్తుంది? మనకు పరిశుద్ధత వస్తుంది. నువ్వు 1000 కోట్లు పెట్టినా పరిశుద్ధతను కొనుక్కోలేవు. 1,00,000 కోట్లు పెట్టినా పరిశుద్ధతను నీవు కొనుక్కోలేవు. కానీ దేవుడు నీకు పరిశుద్ధతనిచ్చే దేవుడు. హల్లెలూయా. నిన్ను పవిత్రపరిచే దేవుడు. ఎంత కష్టపడితే వస్తుందండి పవిత్రత. ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇంకెక్కడైనా దొరుకుతాయా? తండ్రి యొద్దకు తిరిగి వస్తే నీకు పరిశుద్ధత దొరుకుతుంది. ఈనాడు చాలా మంది పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు పరిశుద్ధత నిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు శిలువ యాగం చేసి ఆరోహణమై మేఘం మీద ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆయన భూమండలము నుండి పరలోకానికి మేఘం మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆకాశ మండలములో సాతాను స్రావం ఉంది కదా, వాడొక దుకాణం అక్కడ ఉంది కదా, వాడి పెట్టుబడులన్నీ అక్కడ ఉన్నాయి కదా, అక్కడ అపవిత్రాత్మలు దురాత్మల సమూహం ఉంది కదా, బైబిల్లో రాసింది కదా ఎఫెసీ పత్రికలో, ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నామని. అక్కడ సాతాను నించొని యేసు ప్రభులా వెళ్ళిపోతుంటుంటే, ప్రభువా నీవు భూమి మీదకు వెళ్ళి వా పాపులను పరిశుద్ధపరచుట కొరకు అంత కష్టపడి నీవు నీ రక్తమును కార్చావు, కానీ వాళ్ళు మీ రక్తాన్ని ఆశ్రయించి బాప్తిస్మం పొంది పాపాన్ని కడుక్కుంటారు. ఆ తర్వాత నేను వెళ్ళి వారిని మరలా పాపములో పడేస్తాను, మరలా అపవిత్రతలో పడేస్తాను. అప్పుడు నీ శిలువ యాగం ఏమవుతుంది నాయనా అని అడిగాడంట. యేసు ప్రభు అన్నాడంట, ఒరే ఇలాంటి పని చేస్తామని సంగతి ఆయనకు తెలీదు. మరి తెలుసా లేదా? సర్వశక్తుడైన దేవునికి తెలీదా పని? ఆయన అన్నాడంట, నువ్వు ఎలాంటి పని చేస్తావని సంగతి తెలిసే నేను సిలువకు అప్పగింపబడటానికి మునుపే నేను ఒక కార్యము చేశాను. ఇది నా శరీరం అని రొట్టెను, ఇది మీ అందరి కొరకు చిందించుచున్న నా రక్తమని క్రొత్త నిబంధన చేసొచ్చాను. వారి వారి పాపములు ఒప్పుకొని నా యొద్దకు వచ్చినప్పుడల్లా వారిని క్షమించి వారిని పరిశుద్ధపరిచి నా రాజ్యమునకు తీసుకెళ్లే బాధ్యత నాది కనుక ఆ బాధ్యత నా సేవకులకు నేను అప్పగించి వచ్చాను అన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇద్దరికేనా? హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని కోట్లు పెడితే దేవుని కనికరం మీరు పొందుకోగలరు? ఎన్ని కోట్లు పెడితే దేవుని ప్రేమను మీరు పొందుకోగలరు? ఎన్ని కోట్లు పెడితే దేవుని పరిశుద్ధత మీకు వస్తుంది? ఈ భూమి మీద మీ ఆస్తులు అమ్ముకొని సర్వస్వం అమ్ముకున్న రాదు. ఇంత 3 గొప్ప ఆశీర్వాదాలను తండ్రి యొద్దకు తిరిగి వస్తే దేవుడు ఇస్తున్నాడనంటే ఎంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువా నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలా ఉండాలి. హల్లెలూయా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మాస్టర్ గారు, అరే వాళ్ళంత దూరంలో కంకర్రాలు కుప్పేస్తుంది. కంకర్రాలు అంటే అయ్యే కదా, ఈ స్లాబ్లకు వాడతారే, ఇన్ని తీసుకొచ్చి పక్కన పెట్టరా అని చెప్పాడు. ఇన్ని తీసుకొచ్చి పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత అందరు కూర్చున్న తర్వాత, సార్ అయ్యేందుకు సార్ అని అంటే, నాకు మోకాలు నొప్పిరా అని చెప్పాడు.
నాకు మోకాలు నొప్పి అని అన్నాడు. మోకాలు నొప్పికి కంకర్రాలకి ఏంటి సార్? ఇప్పుడు ఎవడైనా అక్కడ అరిశాడు అనుకో, నేను అక్కడికి వెళ్ళాను, ఈ రాయి తీసి నొప్పి పడతాను. ఉదయం వచ్చినప్పుడు నాకు కూడా మోకాలు నొప్పి ఉంది, నేను కూడా రాళ్ళు తెచ్చుకున్నాను. ఎవరైనా హల్లెలూయా అనకపోతే పడదా? హల్లెలూయా. అది దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. తండ్రి వద్దకు తిరిగి వస్తే 4వ ఆశీర్వాదం చెప్తున్నాను. ఉంగరం పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? పెట్టాడే లేదా? ఆ తప్పిపోయిన కుమారుడు కూర్చున్న భాగంలో ఏముంది? ఉంగరము. అంటే అంతకుముందు ఉంగరం ఏం చేశాడు? ముత్తూట్లో తాకట్టు పెట్టేసి ఉంటాడు పాపం. అంటే ఉంగరం దేనికి సాదృశ్యం అంటే, మీరు ఆదికాండం 41, 42, ఎస్తేరు గ్రంథం 8 వచనాలు మీరు చూస్తే ఉంగరము అధికారమునకు సాదృశ్యము. హల్లెలూయా. రాజు ఉంగరము తీసుకెళ్లి ముద్రిస్తే ఇంకా అది కన్ఫర్మ్ అన్నమాట, సీలేసినట్లే, ముద్రేసినట్లే. ఇంకా అంటే ఉంగరము దేన్ని సూచిస్తుంది? అధికారమును సూచిస్తుంది. యోహాను సువార్త 1:12 తన్ని అందరూ విశ్వసిస్తారో వాళ్ళందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చెను. హల్లెలూయా. ఎందుకు ఉంగరం పెట్టాడంటే, ఒకప్పుడు ఈయన దేవుని కుమారుడైనప్పటికీ తప్పిపోయాడు కదా. తప్పిపోయినప్పుడు తన మనసులో ఏమనుకున్నాడు? నేను నా తండ్రి యొద్ద కూలోళ్ళు కడుపు నిండుగా అన్నం తింటున్నారు, ఒక కూలోడుగా, రోజు కూలివాడుగా నన్ను పెట్టుకో ప్రభు అని మనసులో అనుకుంటున్నాడు. నువ్వు కూలోడు వెంట్రా, నువ్వు నా కుమారుడివి, నేను సర్వాధికారాలు ఇస్తున్నాను, మై సన్ అని చెప్పి ఉంగరం పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తప్పిపోయినోడు మరలా తిరిగి దేవుని దగ్గరకు వస్తే అధికారం వస్తుంది. కనికరం దగ్గరే ఉండిపోయి ఎందుకమ్మ ఇంకా నువ్వు? మొదట కనికరము, 2 ప్రేమ, 3 పరిశుద్ధత, 4 అధికారము. హల్లెలూయా. ఏ అధికారం అది? నేను దేవుని కుమారుడని చెప్పుకునే అధికారం. దేవునికి స్తోత్రం. నేను ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ జర్నీ చేస్తున్నాను. ఒకసారి చేస్తే ఒక 2 వచ్చారు సఫారీలు వేసుకొని బౌన్సర్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మన పాస్టర్లు కూడా బౌన్సర్లు పెట్టుకుంటారు. వచ్చి నువ్వులే మా వాడు కూర్చుంటాడులే అంటే, ఇది రిజర్వేషన్ అండి అని నా టికెట్ చూపించాను. అక్కడ ఎవరు కూర్చుంటారు తెలుసా? ఎమ్మెల్యే కొడుకు కూర్చుంటారు. నువ్వులే నీకు ఇంకో దగ్గర కూర్చోబెడతానని తీసుకెళ్ళి ఇంకో దగ్గర కూర్చోబెట్టేశారు. అప్పుడు నాకు అనిపించింది, ఒక ఎమ్మెల్యే కొడుకే వాడికి అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసి వాడికి నచ్చిన ప్లేస్ లో కూర్చోపెట్టేశారా? మరి దేవుని కుమారులము దేవుడు పరలోకంలో ఎలాంటి స్థితిలో మనల్ని కూర్చోబెడతాడు మరి. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్నది ఏదైనా సరే, దూరమైనది ఏదైనా సరే, నువ్వు తండ్రి యొద్దకు వస్తే తిరిగి ఆ అధికారము నీవు పొందుకుంటావు. శిష్యులందరికీ యేసు ప్రభు ఒక అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు లోకంలోనికి వెళ్లి దెయ్యం పట్టిన వారిని వదలగొట్టండి, ఇంకా రోగులను స్వస్థపరచండి, ఈ అధికారం నేను మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ అధికారం మనందరికీ తండ్రి యొద్దకు తిరిగి వస్తే దొరుకుతుంది. హల్లెలూయా. నేను మా చర్చి విశ్వాసాలకు ఒకసారి ఒక మాట చెప్పాను. అరే, ఎప్పుడన్నా ఎవరికన్నా దెయ్యం పడితే మా పాస్టర్ గారు వదిలిస్తారని చెప్పి తీసుకురాకండ్రా బాబు అని చెప్పాను. అదేటన్నా, ఒకవేళ దెయ్యం అంటే మీకు భయమా అని నన్ను అనకండి. ఎందుకంటే నన్ను దగ్గర తీసుకురావడం కాదు, మీరే ఆ దెయ్యాన్ని వదలగొట్టేలా తయారవ్వండి అన్నాను. దేవునికి స్తోత్రం. నా దగ్గర తీసుకురావటం ఏంటి? ఒకసారి ఒక బ్రదర్ అడిగాడు, అన్న చాలా సంఘాలకు వెళ్తుంటాను, వాక్యం చెప్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు దెయ్యం పట్టిన ఎగురుతూ వస్తుంటారు, ఈయన కుచా కుచా అంటాడు, హో అని అంటాడు. మీ సంఘంలో ఎప్పుడు అలా జరగలేదేటన్నా అనంటే, అప్పుడు నేను చెప్పాను, బాబు ఇక్కడ సత్యవాక్యమును మాత్రమే చెప్తాం, దెయ్యాలు వదలకొట్టే దుకాణం పెట్టుకోలేదు. ఈ సత్యవాక్యమును ప్రేమించిన వాళ్ళు వస్తారు కానీ దెయ్యం పట్టినోడు ఎవడు కడప దాటి రాలేడు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బయటకు దెయ్యం పట్టింది అక్కడే వదిలేస్తుంది, ఒకళ్ళు రావాలనుకున్నా. వచ్చాక కాముగా దేవుని వాక్యము విని వెళ్ళిపోవటమే. ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి బస్ స్టాండ్ దగ్గర నిల్చున్నాను, ఒక ఆయన సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు. ఇలాగా కొంతమంది సైకిల్ తొక్కుతారండి, అసలు స్నేక్ డ్రైవింగ్ అన్నమాట.
ఆడు వస్తుంటుంటే ఆయన చూసి పడిపోతాడేమో అనుకుంటున్నాను నేను మనసులో. ఆడు వస్తూ జమ్మని పడిపోయి తిన్నగా వచ్చి నా కాలు దగ్గర పడ్డాడు. పడితే ఆయన ఇలా లేస్తే నా కాలుకి ఇలా నమస్కారం పెట్టి, అయ్యగారు నేను మీ గురించే వచ్చాను అన్నాడు. నా గురించి రావడం ఏంట్రా, నువ్వెవడవో నాకు తెలియదనంటే, ఏం లేదండి మా వదిన గారు దెయ్యం పట్టింది, మీరు పాస్టర్ గారట, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అని అన్నాడు. అప్పటికి నేను పాస్టర్ని కాదు, విశ్వాసనే. దెయ్యం పట్టింది నన్ను వదలమంటాడు ఏంట్రా నాయనీడు, మన వల్ల అవుతుందా అనుకొని నేను తిన్నగా వెళ్ళిపోయాను. మంచం వేసి కూర్చోబెట్టారు. ఒక ఆవిడ తీసుకొచ్చి టీ ఇచ్చింది. టీ తాగగానే ఆయన వైపు చూసి, దెయ్యం పట్టినాడు అన్నావు ఎవరో అంటే, ఆ టీ ఇచ్చినామే చూసావు పాస్టర్ గారు, ఈ నాకు దెయ్యం పట్టిందండి, నా ముఖం చూస్తే దెయ్యం పట్టినట్టుందా, చక్కగా టీ తీసుకొచ్చి ఇచ్చాను కదంటే, ఊరుకావా దెయ్యం పట్టడం ఏంటి నువ్వు మరినే అని చెప్పి టీ తాగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళేసరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు చూడండి రక్కేసిందే అని చూపించాడు. ఏం చేసిందంటే, మీరు ఇలాగ వెళ్ళిపోయారు లేదా సీపుగా పట్టుకుని పొట్టేసింది, దెయ్యాన్ని వదలగొడతావని అనగానే, అమ్మ బాబు మనకేమో మన దెయ్యాలు ఇప్పుడు వదలగొట్టలే. తిన్నగా వెళ్ళాను. ఆమె అక్కడ నించుంది. మళ్ళా వచ్చావా అందనమాట. అప్పుడు అర్థమైంది నాకు దెయ్యం పట్టింది. అప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. దెయ్యం ఎలా వదలగొట్టాలో తెలియదు. మా పాస్టర్ గారు, నాకు బాప్టిస్ట్ ఇచ్చిన పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేసి దెయ్యం అప్పో అని అంటాడన్నమాట. అనగానే పోయేవి. అది గుర్తుకొచ్చి ఏం చేయాలో తెలిసి కళ్ళు మూసుకొని, యేసు రక్తమే జయం, యేసు నామములో దెయ్యాన్ని ఆజ్ఞాపిస్తాను బయటికి పో అనేసరికి ఎదురుగా లేదమ్మ. ఎదురుగా లేకపోతే ఆడ అన్నాడు, కింద పడిపోయిందండి. నేను కింద దొండుకుంటుంది. నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసండి. ఇంటికి వచ్చి బైబిల్ చదివేసుకుంటుంటే లోకాసు వార్త 10వ అధ్యాయంలో కనిపించింది, కొంతమంది దెయ్యాలు వదలగొడుతున్నారని చెప్పి చాలా ఆనందపడి వచ్చారట యేసుప్రభు దగ్గర. యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ నామమున దెయ్యాలు వదిలిపోతానంటే, దెయ్యాలు వదిలిపోతానని సంతోషించక మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయని సంతోషించడని చెప్పాడు. హల్లెలూయా. అప్పటి నుంచి నేను దెయ్యాలు వదలగొట్టే పని కాకుండా నా పేరు జీవ గ్రంథములో రాసి ఉందని అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, మీరు తిరిగి వస్తే 5వది, మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉంటాయి. హల్లెలూయా. తిరిగి రాకపోతే మీ పేర్లు జీవ గ్రంథములో ఉండవు. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను. తిరిగి వస్తే కనికరము, తిరిగి వస్తే ప్రేమ, తిరిగి వస్తే పరిశుద్ధత, తిరిగి వస్తే ఆయన కుమారుడిగా ఉండే అధికారము, తిరిగి వస్తే నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఇంకొక పని చేశాడు. తండ్రి అక్కడ ఏం చేశాడంటే, వానికి చెప్పులు అన్నాడే లేదా, నేను రెఫరెన్స్లు చూపించట్లే, మీరు చదువుకోండి. లోకాసు వార్త 15వ అధ్యాయం చదువుకోండి. వానికి చెప్పులు తొడుగుడి అన్నాడు. చెప్పులను గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రికలో సమాధాన సిద్ధ మనసును చెప్పులు అని. చెప్పులు దేన్ని సూచిస్తున్నాయి? సమాధానము. అంటే నీవు తండ్రి యొద్దకు తిరిగి వస్తే 6వదిగా నీకేమి లభిస్తుందో తెలుసా? సమాధానములు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఒక చర్చిలో 2 సంఘ పెద్దలు ఉన్నారు. ఆ సంఘ పెద్దలు ఇద్దరికి పాస్టర్ గారు అంటే నచ్చదు. పాస్టర్ గారికి కూడా ఆ సంఘ పెద్దలు ఇద్దరంటే నచ్చరు. ఎప్పుడు తిట్టుకోవటం. ఈయన వాక్యంతో బాధేస్తాడు, ఆయన బయటికి వెళ్ళి పబ్లిసిటీ చేస్తాడు. ఒకరోజు పాస్టర్ గారికి జబ్బు చేసింది, చనిపోతాడని చెప్పారు. ఆయనకి ఇంకా పాడి కట్టేయటమని చెప్పేశారు. తీసుకొచ్చారు. కొన ప్రాణంతో ఉన్నాడు ఆయన. చర్చిలోని ఇలా నిటారుగా పడుకోబెట్టారు. పడుకోబెట్టితే అందరూ విశ్వాసులందరూ వచ్చి గాలి ఆడట్లేదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పక్కన ఉన్న పాస్టర్ గారిని పిలుస్తున్నాడు. పాస్టర్ గారు రండి రండి అండి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. నేనంటే ఇష్టపడిన ఇద్దరు ఉన్నారు కదా సంఘ పెద్దలు, వాళ్ళని ఒకసారి పిలవండి నా దగ్గరికి అనంటే, పాస్టర్ గారు అన్నారు, నీకెందుకు అయ్యా ఇప్పుడు వాళ్ళతోని లేదు లేదు పిలువంటే, పాస్టర్ గారు పాపం చర్చి బయటకు వచ్చి ఫోన్ తీసుకుని, హలో బాబు, పాస్టర్ గారు చచ్చిపోయేలాగా ఉన్నారు అయ్యా, నిన్ను చూడడానికి రమ్మంటున్నారు, మాట్లాడతారట. వెంటనే వాడు ఫోన్ పెట్టేసి ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్ చేస్తే ఆ బ్రదర్ అంటున్నాడు, ఏరా నీకు ఫోన్ వచ్చేసిందా? పోతాడట మనోడు. మరి ఎందుకు పిలుస్తాడంటో, ఇంతకాలం బాధించాడు కదరా, వేధించాడు కదా, ప్రసంగాలు మన మీదే కదా చేశాడు, క్షమాపణ అడుగుతాడేమో అని. మరి క్షమిస్తావా అని అడిగాడంటే, నువ్వు క్షమిస్తే క్షమించగా నేనైతే క్షమించను రోయ్ అన్నాడట. నేను మాత్రం క్షమిస్తానంటరా, ఊరికే ఓ మాట చెప్పేద్దాం వెళ్ళి ఇంతకు ముందు, మళ్ళీ మనపురం ఎందుకు పోవటం అని. ఇద్దరు వచ్చారు.
ఇటొకడు నిల్చొని చేతులు కొట్టుకో, అయ్యగారు పరిస్థితి చాలా విషమించింది, ఏంటి అయ్యగారు మమ్మల్ని పిలిచారట అంటే పాస్టర్ గారు చెప్పారు ఒక మాట, అయ్యా యేసుక్రీస్తు ప్రభు చనిపోయేటప్పుడు ఇద్దరు దొంగల మధ్య చనిపోయాడు, నేను మీ ఇద్దరి మధ్య చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడంట. అంటే చచ్చిపోయేంత వరకు ఈయనకి సమాధానం లేదు, వాళ్ళకి సమాధానం లేదు. సమాధానం లేనోడు క్రైస్తవుడు అవుతాడా? ఆ సమాధానమును దేవుడు మనకి అనుగ్రహించాలంటే తండ్రి యొద్దకు తిరిగి రావాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. గొప్ప విందు చేశాడంట తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే. ఏం చేశాడు? మీరు తిరిగి వస్తే ప్రభు బల్లలో చేయవేసే అధికారము, ఆ భాగ్యము దేవుడు మనకిస్తాడు. అవునా? ఆయన శరీరము తినే భాగ్యము మనకిస్తాడు, ఆయన రక్తము త్రాగే భాగ్యము మనకిస్తాడు. ఆయన శరీరం ఎవరైతే తింటారో, ఆయన రక్తం ఎవరైతే తాగుతారో వారు దేవుని మూలముగా జీవిస్తారని బైబిల్ చెప్తుంది. ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతాడో అంచె దినమున నేను వాణ్ణి లేపుతును అని బైబిల్ చెప్తుంది. నీవు పరలోకానికి యోగ్యునిగా చేసే భాగ్యము ఆయన మనకు విందు చేయుట. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానండి ఫైనల్. తక్కువ టైంలో చెప్పాలి మరి ప్రసంగం. మామూలుగా ఇదే సబ్జెక్ట్ అయితే గంటన్నర వేసేస్తాను. ఒకే ఒక మాట, గొప్ప సంతోషం కలిగిందంట. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను అని సంతోషించు అన్నాడు. అందరినీ, స్నేహితులందరినీ పిలిచి విందు చేసి అందరూ సంతోషించండి అని అంటున్నాడు. అంటే చివరిగా నీవు తండ్రి యొద్దకు తిరిగి వస్తే నీకు సంతోషము దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? సంతోషము దొరుకుతుంది. చూడండి, తండ్రి యొద్దకు తిరిగి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు. మనం అసలు రాము సరిగ్గా. ఒకళ్ళు వచ్చిన మనిషే ఎక్కడ ఉంటాం, ఎక్కడో ఉంటది మనసు. మీరందరూ తండ్రి యొద్దకు తిరిగి రావాలంట. మన మూల వచనం ఏంటి? లూకాసు వార్త 15:19 ఆఖరి వచనం, లేచి తండ్రి యొద్దకు వచ్చెను. మీరు లేచి అంటే ఇప్పుడు ఇలా లేచిపోమని కాదు అర్థం. మీ మనస్సులు మేలుకొల్పుకోండి. నేను ఎప్పుడు తండ్రితోనే ఉండాలి, నేను ఎప్పుడు తండ్రి సన్నిధిలోనే ఉండాలి, ఆయనతోనే నేను జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకో. అన్ని విధాల ఆశీర్వాదాలు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడిన ప్రతి ఆశీర్వాదము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి తిరిగి వస్తారా తండ్రి వద్దకు? ఒకవేళ మీలో ఎవరైనా బలహీనతలుంటే, మీలో ఏమైనా పొరపాట్లుంటే, మీలో దాగి ఉన్న పాపం ఏదనుంటే అది విడిచిపెట్టి క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర అడిగి, నీ కనికరము నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, సంతోషం కావాలి, పరిశుద్ధత కావాలి, అధికారం నాకు కావాలి. నీ కుమారుడు ఉండే అధికారం ఉంది. అధికారం అంటే సంఘంలో అధికారం అనుకున్నాను. అన్ని నాకు కావాలని చెప్పి పాపమును ఒప్పుకొని ప్రభు సన్నిధి దగ్గరికి రండి. ప్రభు బల్లలో చేయవేయండి. మీ పాపములు క్షమించబడి దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మీ హృదయములను నింపునుగాక. నెమ్మదిగా చెప్పండి అమ్మా, ఎందుకు చెవులు పోతాయి. దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మిమ్మలను నింపునుగాక. ఎందుకమ్మా గట్టిగా అరుస్తారు మీరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి వర్తమానం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.